ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పబోతున్నామంటే, ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డా, నన్ను తలుచుకుంటూ ఈ రెండు గ్రంథాల్లో ఒకటి పట్టుకొని చదువు. ఏమి రాసుందో ఒక్కసారి విను తల్లి. బాబాగారు మనందరి కోసం రెండు గ్రంథాలను తీసుకువచ్చారు. ఇవి మన జీవితంలో బాబాగారి పాత్ర ఎంతవరకు ఉంటుందో, మనం ఆయన పట్ల చూపే ప్రేమ ఎంతవరకు నిజాయితీగా ఉంది, అలాగే ఏ గ్రంథంలో మన జీవిత చరిత్ర నిండి ఉంది అని తెలుసుకుందాము. ముందుగా బాబాగారిని ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ రెండు గ్రంథాల్లో ఒకటి పట్టుకొని చదవండి. బాబాగారు మొదటి గ్రంథం పట్టుకున్న భక్తులందరికీ చెప్తున్నారు. అందరూ వినండి. బిడ్డా, నువ్వు మొదటి గ్రంథం తెరిచావా? మొదటి గ్రంథంలోనే ఈ సాయి నామస్మరణ చేస్తూ మొదలుపెట్టు. ఈ గ్రంథం చదివే భక్తులందరూ ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుతారు. అంతేకాకుండా ఏ పని తలపెట్టినా విజయవంతులు కావాలని ఆశపడతారు. వీరు ఒకరిపై ఎప్పుడూ ఆధారపడరు. ముఖ్యంగా వారినే నమ్ముకొని ముందడుగు వేస్తూ ఉంటారు. చెప్పుడు మాటలు పెడచెవిన పెడతారు. ఆ చెప్పినా అక్కడనే వారు మర్చిపోతారు. అలానే వారు చెప్పారు కదా అని అమలులో పెట్టారు. వీరికంటూ ఒక వ్యక్తిగతంగా నమూనా వేసుకొని మరి జీవితం ఉందాగా గడపాలని చూస్తూ ఉంటారు. నా నామస్మరణ ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఈ భక్తులు ఎంతో ప్రేమని పంచుతారు. దీర్ఘకాలంలో ఆరోగ్యంగా కూడా జీవిస్తారు. ప్రతి విషయంలోనూ ఆచిచూచి అడుగు వేస్తారు. ఏదైనా ప్రశ్న కదిలితే నాకే చెప్తారు. బాబా దగ్గరకే వస్తారు. సాయి, ఇది నా ప్రశ్న, నాకు సమాధానం చెప్పు అని అడుగుతారు. కాబట్టి వీరికి సమస్యలు తక్కువ, సంతోషం ఎక్కువ. ప్రతి మనిషిలోనూ స్వార్థం ఎంతో కొంత దాగి ఉంటుంది. అలాంటి స్వార్థం మీలోనూ కొద్దిగా ఉంటుంది. స్వార్థపు ఆలోచనలు పోవాలి అంటే శ్రీ సాయి సచ్చరిత్ర ఒక అధ్యాయం ఈరోజు రాత్రి చదివితే చాలు. ఇలా చదవడం వల్ల మానవుల యొక్క ఉనికి ఏమిటి అనేది గుర్తిస్తారు. ప్రతి మనిషిలోనూ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు చెప్పుకునేవారు ఎప్పటికీ ముందుకు సాగరు. కష్టం దాచుకొని చిరునవ్వు చూపేవారు అతి త్వరలో వాటి నుండి బయటపడతారని అర్థం. ఇప్పుడు ఈ గ్రంథం చదివే నా భక్తులందరూ ఎంతటి దుఃఖమైనా, ఎలాంటి బాధ అయినా సరే గుండెల్లో దాచుకొని జీవితంలో ఎన్నో బాధలు ఉన్నా అలాగే భరిస్తూ ముందుకు సాగిపోతారు. ఒకటవ గ్రంథం పట్టుకున్న నా భక్తులందరూ అదృష్టవంతులే. అతి త్వరలో అనుకున్నని స్థాయికి నువ్వు చేరుకోగలుగుతావు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా పై చెయ్యి నీదే అవుతుంది. ఇప్పటి పరిస్థితిని ఊహించకు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ఊహించని అద్భుతం నువ్వు పొందవచ్చు. నువ్వు అనుకున్నది తప్పక నెరవేరే సమయం వచ్చింది. ఈరోజు రాత్రికి శ్రీ సాయి చెప్పినట్టు నా చరిత్ర గ్రంథాన్ని 1 లేదా 2 అధ్యాయాలు పారాయణం చేసి పడుకో. నువ్వు తప్పక శుభవార్త వినబోతావు. ఇక రెండవ గ్రంథం పట్టుకున్న నా భక్తురాలికి జరగబోయే ప్రమాదం తుఫానులా రాబోతుంది. ఇలాంటి తుఫాన్లకు ఈ పకీరు ఎప్పుడూ భయపడరు. మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఈ పిచ్చి పకీరు ఏం చేస్తారులే అనుకోవద్దు. ప్రమాదాలు ఎటువైపున నుండి అయినా రావచ్చు అని. కానీ మనం నిలుచున్న చోట చుట్టూ కంచె వేస్తే ఎలాంటి తుఫాను అయినా ఆగాల్సిందే. ఈ ప్రమాదాలకు, కష్టాలకు రక్షక కవచంలా తోడు నేను ఉన్నాను. ఎంతటి ప్రమాదం అయినా నేను అడ్డుపడగలను. మీరు ప్రతి విషయంలోనూ ప్రతి అడుగడుగునా ఆచిచూచి ముందుకు సాగాలి. చివరకు నీకు గమ్యం నేనే చేరుస్తాను. రెండవ గ్రంథం పట్టుకున్న భక్తులందరూ నెమ్మదిగా మనస్సు
కలత చెందకుండా ఉంచుకోండి. మీ ఇంట్లోని సమస్యలు తాత్కాలికమవుతాయి. ఇప్పుడు రాబోయే ప్రమాదం అంటే ఏదైనా జరగవచ్చు. చిన్నది కానీ పెద్దది కానీ. నీకు అనుగుణంగా నేను మారుస్తాను. ఓపికతో ఉండు, భయపడకు, పిరికివానిలా ఉండకు. ఎంతటి ప్రమాదం అయినా నా సాయినాథుడును ప్రక్కన ఉండగా ఏమి చేయలేడు అని గుర్తుంచుకో. ఒకరోజు షిరిడీలో పెద్ద తుఫాను ప్రబలించింది. దానికి ఎంతో అనార్థం జరిగింది. తీరని నష్టం షిరిడీ ప్రజలకు జరిగింది. అప్పుడు శ్రీ సాయినాథుడే బిగ్గరగా అరిచి దాన్ని ఆపాడు. మన జీవితంలో కూడా ఎంతటి ప్రమాదం అయినా, ఎంతటి సమస్య అయినా బాబాగారు దగ్గర ఉండి భస్మం చేస్తారు. మీరు ఎవరైతే ఈ 2వ గ్రంథం పట్టుకున్నారో జాగ్రత్తలు తీసుకొని మీ నిజ జీవితంలో శ్రీ సాయిని నిత్యం స్మరిస్తూ వీలైతే ఈ వారంలో ఒక సాయిబాబా మందిరంకు వెళ్ళి ₹1 హుండీలో వేసిరండి. రాబోయే రోజుల్లో అన్నీ మంచి శుభగడియలు మొదలవుతాయి. బాబాగారు మారుస్తారు. బాబాగారు చెప్పినట్టు కొన్ని విషయాలు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆయన తోడు ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మరి ఈ వీడియోని సాయి భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.